ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఫ్రాక్షన్ ఆఫ్ స్టార్స్ దట్ ఆర్ నాట్ రెడ్. ఇక్కడ బ్లూ స్టార్స్ ఉన్నాయి, రెడ్ స్టార్స్ ఉన్నాయి, ఎల్లో స్టార్స్ ఉన్నాయి. అందులో రెడ్ కాని స్టార్స్ ఫ్రాక్షన్ ఎంత? ఓకే, ఇప్పుడు చేద్దాం. అసలు బ్లూ స్టార్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మొత్తం స్టార్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. బ్లూ స్టార్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. బ్లూ స్టార్స్ 5 ఉన్నాయి. రెడ్ ఎన్ని ఉన్నాయి? రెడ్ స్టార్స్ 1 2 3 4. రెడ్ స్టార్స్ 4 ఉన్నాయి. ఎల్లో ఎన్ని ఉన్నాయి? ఎల్లో 1 2 3. ఎల్లో 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు అసలు టోటల్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ స్టార్స్ మనం ఎప్పుడు ఫైండ్ చేయాలి, ఎందుకంటే డినామినేటర్లో మనం వేయాల్సింది టోటల్ స్టార్సే. 5 + 4 9, 9 + 3 12. ఓకే, టోటల్ స్టార్స్ ఎప్పుడు డినామినేటర్లో వేస్తాం, ఎందుకంటే మనకి ఫ్రాక్షన్ కావాలంటే ఇప్పుడు టోటల్ అనేది డినామినేటర్లో ఉంటుంది. ఓకే, టోటల్ స్టార్స్ డినామినేటర్లో వేస్తాం. ఇప్పుడు ఏమడిగాడు? ఫ్రాక్షన్ ఆఫ్ స్టార్స్ దట్ ఆర్ నాట్ రెడ్ అని అడిగాడు. నాట్ రెడ్ అడిగాడు కాబట్టి మనం ఓన్లీ బ్లూ ఎల్లోయే మనం లెక్క పెట్టాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ స్టార్స్ దట్ ఆర్ నాట్ రెడ్. ఓకేనా, ఫ్రాక్షన్ ఆఫ్ స్టార్స్ దట్ ఆర్ నాట్ రెడ్. అదే ఒకవేళ ఒకవేళ ఇది రెడ్ స్టార్స్ ఎన్ని అని అడిగాడు అనుకుందాం. రెడ్ స్టార్స్, వాట్ ఆర్ ద ఫ్రాక్షన్ ఆఫ్ స్టార్స్ దట్ ఆర్ రెడ్ స్టార్స్ ఎన్ని అని అడిగితే రెడ్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి? రెడ్ స్టార్స్ 4 ఉన్నాయి. ఓకే, 4 రెడ్ స్టార్స్ 4 ఉన్నాయి బై 12 టోటల్ స్టార్స్. ఇది రెడ్ స్టార్స్ ఫ్రాక్షన్. ఓకే, అదే ఎల్లో స్టార్స్ ఫ్రాక్షన్ అంటే ఎల్లో స్టార్స్ 3/12, 3 ఉన్నాయి. 3 బై నెంబర్ ఆఫ్ ఎల్లో స్టార్స్ బై టోటల్ స్టార్స్. ఓకే, ఇది 3/12 ఎల్లో స్టార్స్. బ్లూ స్టార్స్ ఫ్రాక్షన్ 1 2 3 4 5, 5/12 బ్లూ స్టార్స్ ఫ్రాక్షన్. ఓకే, ఇలా చేస్తాం అనమాట. కాబట్టి మనకి ఆన్సర్ 8/12 ఇది.